బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను ఆశ్రయించారు ఇంద్రనగర్ ఫేజ్ 2 అధ్యక్షుడు వేముల యాదయ్య. ఇంద్రనగర్ ఫేజ్ 2లో ఉన్న ప్రభుత్వ స్థలంలో బస్తీ వాసులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన మాగంటి నిధులు మంజూరైనప్పటికీ ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించకుండా నిధులను మరో చోట ఉపయోగించారని ఆరోపించారు. తమ బస్తీకి ఇచ్చిన నిధులను వేరే ప్రాంతానికి మళ్లించడంపై బస్తీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీ ప్రజలను మోసం చేశారంటూ లోకాయుక్తను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బస్తీ అధ్యక్షుడు ప్రజలు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై పలువురు కాలనీవాసులు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎన్నికలలో కన్నా ముందు కూడా గెలిచినప్పుడు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా ఇటు ఇంద్రనగర్ ఫేజ్ 2 అధ్యక్షుడు కూడా వేముల యాదయ్య కంప్లైంట్ చేయడం జరిగింది. మాగంటి గోపీనాథ్ పై కూడా ఇటు కమ్యూనిటీ హాల్ ని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మాగంటి గోపీనాథ్ నిధులు మంజూరైనప్పటికీ ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించకుండా ఆ నిధులను మరొక చోటికి కూడా ఉపయోగించారని కూడా ఆరోపణలు చేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా బస్తీ ప్రజలను మోసం చేశారంటూ కూడా ఇటు కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఇటు యాదయ్యతో పాటు పలువురు కాలనీవాసులు కూడా అటు పిటిషన్ వేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా ఆ బస్తీకి వచ్చిన నిధులు వేరే ప్రాంతానికి మళ్లించినపై కూడా ఇటు వాళ్ళ కాలనీవాసులు అయితే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రానగర్ ఫేజ్ 2 బస్తీ ప్రజలకు న్యాయం జరిగేలా మాగంటి గోపీనాథ్ పై చర్యలు తీసుకోవాలని కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా న్యాయం చేయాలని కూడా వారైతే చెప్తున్నారు. ఒక ఇన్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల పైన అయితే కేసుల పర్వం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కూడా ఇటు కేసులు అయితే నమోదవడం జరిగింది. జీవన్ రెడ్డి గతంలో తీసుకున్న ఏదైతే డబ్బులు ఉన్నాయో వారన్నీ కూడా వడ్డీతో సహా కట్టాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డిపై కూడా కేసులు నమోదవడం జరిగింది. గిరిజనులకు సంబంధించిన 40 ఎకరాలను కూడా కబ్జా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న ఈ నేపథ్యంలోనే మాగంటి గోపీనాథ్ పై కూడా ఇటు కాలనీవాసులు జూబ్లీహిల్స్ లోని ఇందిరాగాంధీ ఫేజ్ 2 కాలనీవాసులు కూడా కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కమ్యూనిటీ హాల్ సంబంధించిన ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిర్మాణం చేపట్టకుండా ఆ వచ్చిన నిధులన్నీ కూడా వేరే ప్రాంతానికి తరలించారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే నేపథ్యంలోనే ఓటు వేసి గెలిపించుకుంటే తమను కాదని వేరే ప్రాంతానికి నిధులు మళ్లిస్తున్నారని అభివృద్ధి చేస్తలేని కూడా ప్రజెంట్ కాలనీవాసులు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక విధంగా మాగంటి గోపీనాథ్ కి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. తాను ఓటు వేసి గెలిపించుకున్న కాలనీవాసులు కావచ్చు, అక్కడ ఉన్న ఓటర్లే ఆయన పైన రివర్స్ అవుతున్నారు. కోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది. మాకు వచ్చే నిధులను మళ్లించి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపణలు అయితే ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. హెల్పర్ అధ్యక్షుని, నేను బస్తీ అధ్యక్షుని. ఇది మేము 1985 నుంచి కాపాడుకుంటూ వచ్చిన ల్యాండ్ 520 గజాలు ఉంది. అయితే దానికి అయిన బడ్జెట్ మాగంటి గోపీనాథ్ అభిపద్మన ఫేజ్ 2లో ఉన్న మల్టీ ఫంక్షన్ హాల్కు పంపించినట్టుగా లెటర్ కూడా రుజువు ఉంది. అవన్నీ పెట్టి లోకాయుక్తలో కోర్టులో కేసు వేసినాము. కోర్టు వాళ్ళు ఈ నెల 28 తారీఖు పిలిపిస్తామన్నారు. మేము 11 తారీఖు నాడు పిటిషన్ వేసిన. గతంలో కూడా వేసినప్పుడు రెవెన్యూలు కూడా ల్యాండ్ హ్యాండ్ఓవర్ చేసినట్టుగా అన్నీ మాగంటి గోపీనాథ్కి ఇచ్చిన. ఆ బడ్జెట్ శాంక్షన్ అయిన లెటర్ కూడా మాగంటి గోపీనాథ్ మా కడకలు గుంజుకున్నాకనే కొట్లాట అయింది. అది సాక్ష్యంలో కూడా గుంజుకొని అందుకే పిటిషన్ వేసినాం. న్యాయస్థానంలో మేము నిలబెడతాం, న్యాయ పోరాటం చేస్తాం, అతనికి తగిన శిక్ష పడతట్టుగా అలానే కోరుకుంటున్నాం. మేము తొందరలో 28 తారీఖు తర్వాత మేము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ప్రజా దర్బార్లో తీసుకెళ్తాము. ఇస్మోటి ఇంకా చాలా అవకతవకలు జరుగుండా చేసిండి ఎమ్మెల్యే, అవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి